మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజలందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. నిన్నటి రోజున కడప కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగినది. విషయం ఏంటంటే, కడప ఓబులంపల్లి వాటర్ గండి దగ్గర ప్రమాదవశాత్తు పడి చాలా మంది యువకులు అక్కడ చనిపోవడం జరిగింది. నిన్న 2 పిల్లలు చనిపోయినారు. దాదాపు వాళ్ళకి 21 సంవత్సరం, ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వాళ్ళు చనిపోవడం తీవ్ర తల్లిదండ్రులకు మిగల్చలేని బాధని కలిగించింది. ఎందుకంటే వాళ్ళు అన్నేళ్లు సాగి చేతికి అందిన పిల్లలను ఇటు చిన్నపాటి పొరపాట్లకు గురి పిల్లల ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరమైన విషయము. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ తగు చర్యలు తీసుకోవాలి. సైన్ బోర్డ్స్ కానీ, లేదంటే అక్కడ గేట్ వేయడం కానీ, లేదంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. అది అక్కడ ముఖ్యంగా కారణం ఏంటంటే, అది ఇసుక మాదిరి అక్కడ కనిపిస్తుంది. వాటర్ ఫ్లో కూడా బాగానే నీట్గా కనిపిస్తుంది. అడుగు పెట్టిన వెంటనే జారి అట్లనే లోపలికి వెళ్ళిపోతారు. ఇది కొత్త ఏం కాదు. చాలా ఇప్పటికీ కొన్ని వందల సంఖ్యలో అక్కడ మరణాలు జరిగినాయి. ఆ నీళ్లు మాత్రం నీట్ కనిపిస్తుంది, కానీ లోపల ఉండేటువంటి ఆ మడుగు అనేది చాలా ప్రాణాలను బలిగొనింది. దీన్ని అడ్డుకట్ట వేయకపోతే ఇంకో మరిన్ని ప్రాణాలు పోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి నిన్న ఈ కలెక్టర్ గారిని విన్నవించుకోవడం జరిగింది. ఒక నాకు ఎంత వీలైతే అంత నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ కూడా స్పందించి వెంటనే మన డిఎఫ్ఓ గారిని పిలిపించి దీని మీద యాక్షన్ తీసుకొని చెప్పడం జరిగింది. ఈ విషయం మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కానీ, వాసన్న గారు కూడా డైరెక్ట్గా కలెక్టర్ గారితో మాట్లాడి ఎంత తొందరగా వీలైతే తొందరగా దాన్ని ఏదో విధంగా చేసి అక్కడ జనాలు పోనీకోకుండా, కార్తీక దీపాలు ఇవన్నీ ఏం జరిగినా కూడా అక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రమాదాలు తగ్గేదానికి ఆస్కారం ఉంది. నేను తల్లిదండ్రులకు విన్నవించుకుంటున్నాను, పిల్లలను ఎక్కడికైనా పంపించేటప్పుడు 1-2 సార్లు అడగండి, వాళ్ళతో మాట్లాడండి. మిమ్మల్ని అడిగి చేయాలని ఒక పద్ధతిని అవలంబించండి. ఎందుకంటే ఈ పిల్లలు చిన్న పొరపాట్లకు వాళ్ళ ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు మీరు ఆలోచించండి. ఒకవేళ వీలైతే మీరు కూడా వెళ్ళండి, వాళ్ళతో పాటు మీతో పాటు తిరిగేటట్టు చూడండి. ఎందుకంటే మీరు పిల్లలపైన శ్రద్ధ పెడతారు, పిల్లలు కూడా మీ పైన శ్రద్ధ ఉండేటట్టు మీరు చూసుకోండి. ఎందుకంటే ఈ కేవలం ఒక రీల్స్ వల్లనే కాదు, బైక్ యాక్సిడెంట్స్ కానీ, ఇంకోటి కానీ చాలా మత్తుకు బానిసలు కానీ ఇలా చాలా యువత చెడిపోతాను ఈరోజు కడపలో. మీరు తల్లిదండ్రులు వాళ్ళ పట్ల శ్రద్ధ వహిస్తే వీటన్నిటి నుంచి వాళ్ళను పక్కకు తీసేసి ఒక మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళకి మంచి జీవితం ఇవ్వడం ఒక గిఫ్ట్, ఆస్తులు ఇవ్వడం గిఫ్ట్ కాదు. ఒక మంచి జీవితం ఇవ్వడం అనేది ఒక గిఫ్ట్ అని నేను విన్నవించుకుంటున్నాను. విద్యార్థులు కూడా మీరు ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు మీ పెద్దలతో చర్చించి ఆ పని చెయ్యండి. మీ స్వేచ్ఛకు కానీ, మీ ఆనందానికి కానీ మీ తల్లిదండ్రులు ఎప్పుడు అడ్డుగారు. మీరు కరెక్ట్గా చేసే పని ప్రతి ఒక్కటి కూడా మీ తల్లిదండ్రులు మీకు తోడుగా ఉంటారు. మీరు పొరపాట్లు చేయొద్దనే దయచేసి ఏమన్నా ఉంటే మీ తల్లిదండ్రులకు చెప్పి చేయండి. కాలేజీలను చెప్పి బయటికి తిరగడం కానీ, ఇంకోటిని తిరగడం కానీ, బైక్ రైడింగ్ చేయడం కానీ, ఇవి మత్తు పదార్థాలు గాంజా అయితేనేమి, ఇంజక్షన్స్ అని ఇవన్నీ ఏవైతే మిమ్మల్ని చెడగొడుతున్నాయో, ఏవైతే మీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయో అవన్నీ కనుక్కొని మీరు వాటిని పక్కదో వాళ్ళని వదిలేసి మీరు మంచి మార్గంలో నడవాలని మా కోరిక, మా ఎమ్మెల్యే గారి కోరిక, అట్లా మా వాసన్న గారు కానీ ఎవరైనా సరే మీ వెల్ విషర్స్ మేమంతా మీకు విన్నవించుకుంటున్నాం. దయచేసి మీరు వీటినన్నింటినీ ఇవి ఏదైతే మీ జీవితాలను నాశనం చేస్తున్నాయో అవన్నీ వదిలేసి ఒక మంచి జీవితంలో మీరు అడుగుపెట్టి బాగా ముందుకు సాగాలని, చదువు పట్ల కాన్సన్ట్రేట్ చేయాలని, చదువే మీకు భవిష్యత్తు, ఎన్ని వ్యసనాలు కాదని నేను మరోసారి విన్నవించుకుంటున్నాను.